హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు చూస్తుంటేనే అర్థమై ఉండిద్ది, మన ఛానల్లో కొత్త అన్బాక్సింగ్ అనమాట. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా దీనికోసము. నా కొత్త హెల్మెట్ అనమాట. ఇది అమెజాన్ నుంచి వచ్చింది. అమెజాన్లో ఆర్డర్ చేశాను నేను. ఓపెన్ చేసి చూద్దాం. ఏం హెల్మెట్ అని ఉంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇదే మన పాత హెల్మెట్. దీంట్లో చాలా ఇష్యూస్ వచ్చినాయి కదా మనకి. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే విండ్ నాయిస్ వస్తుంది చాలా ఎక్కువగా. అది కాక మళ్ళీ కొంచెం లూజ్గా ఉందన్నమాట. ఈ హెల్మెట్ సైజ్ ఏంటంటే 60 అనమాట. దీని సైజ్ అంటే లార్జ్, మనదేమో మీడియం సైజు. సో మనకి ఇది సెట్ అవ్వదు. అందుకని అది కాక మనకి విండ్ నాయిస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది కదా. సో దానికోసమని కొత్త హెల్మెట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక ముందట ఇంకా మీకు అన్నీ మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ ఎటువంటి విండ్ నాయిస్ రాకుండా చూడడానికి ట్రై చేస్తాను, వీడియోస్ తీయడానికి. సరే, ఇదైతే మన అమెజాన్ నుంచి వచ్చింది. మన ఆర్డర్ చేసేనే వచ్చిందిలే, ఎవరు మనకి గిఫ్ట్గా ఏం పంపించలేదు. దీని వెయిట్ 2.42 kgs అంట దీని మీద రాసింది. మరి మన హెల్మెట్ వెయిట్ చూద్దాం. దాంట్లో ఓపెన్ చేద్దాము. Sometimes I get so mad, there's no controlling me. My thoughts get so bad, I'm like, I might grab a bat, I don't know. My wrath, my blood boils over like, oh God, here goes. I lost all feeling from my head to my toes. You said some shit that I can't let go, so just stay tuned for the rest of the show. So have you ever felt betrayed? Switches how you see things, realize something needs change. Cause I know you got me fucked up, let me show you what's up. Cause enough is enough. I'll take a face full of pavement just to make a statement. I know there's no turning back. Oh God, adrenaline wasted, so mad I can taste it. I know there's no turning back. I'll do what it takes, I ain't making mistakes like that. I'll play it on your face to make you go take it back. I'll lose my shit, I go crazy when I'm mad. I'ma poke a hole through you, choking's overdue. Come at me and you won't get any older, dude. Crack your holder too. Heating up inside of me, blood so violently. Thanks for trying me. Now it's finally time to see how this rivalry becomes a dynasty. I know there's no turning back. Oh God, adrenaline wasted, so mad I can taste it. I know there's no turning. Here goes. I lost all feeling from my head to my toes. You said some shit that I can't let go, so just stay tuned for the rest of the show. So have you ever felt betrayed? Switches how you see things, realize something needs change. Cause I చూసారు కదా, అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. ఇది లోపల ఎల్లోషి కనబడుతుంది కదా. ఇది ఏంటంటే వింటర్ సీజన్స్ ఉంటాయి కదా, అప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ రైడ్ చేసేటప్పుడు ఏంటంటే ఫాగ్ వస్తుంది కదా. ఆ ఫాగ్ లోపలికి ఎంటర్ అవ్వకుండా ప్లస్ క్లియర్ విజన్ కనబడడానికి ఇది యాంటీ ఫాగ్ షీట్ అంటారు వీటిని. అండ్ వీటికి పిన్ లాక్ కూడా ఉంది, ఏం కాకుండా. మళ్ళీ మనం వేయించాలంటే వీటికి సపరేట్గా కూడా వేస్తారు. అండ్ వైజర్ కూడా విడిగా దొరుకుతుంది. సో ఇంతటితో అన్బాక్సింగ్ అయితే మంచి అన్బాక్సింగ్ అయితే చేసాము. ఇప్పుడు ఈ స్ట్రాప్ ఉంది కదా, ఇది కూడా దీనికి పెట్టేద్దాము. ఇది పెడితేనే అసలు లుక్ అసలు మనకి
ఇదొకటి బుడ్డిది ఇంకోటి ఉంది కదా, ఇది బుడ్డిది చిన్నదన్నమాట. ఇది ఇక్కడ పెట్టడానికి చాలామంది లైక్ చేసేది వీటిని అన్నమాట. ఎందుకంటే ఇది ఒక లుక్, మంచి కొత్త లుక్ని ఇస్తుంది అన్నమాట. ఇది మనకి ఇట్లాగా ఏం లేదు, ఇక్కడ హోల్స్ ఉంటాయి, వాటిలో కరెక్ట్ ఆ పొజిషన్లో పెట్టేసి ఏంది పట్టవు అసలు వీటియేనా. ముందు ఒక సైడ్ పెడతాము, ఒకటి 2 3 అన్నది ఈ సైడ్ కూడా పెట్టేస్తే 4 అయిపోయింది. ఇప్పుడు లుక్ చూడండి ఎలా ఉందో. ఇందాకన్నా ఇప్పుడు ఇంకా సూపర్ అనిపిస్తుంది కదా. ఇది కూడా అంతే, ఇప్పుడు చిన్నది ఉంది కదా, ఇది కూడా అంతే. ఇక్కడ వరకే ఉంటుంది అన్నమాట. విన్ నాయిస్ అనేది లోపల విన్ ఉండిద్ది కదా, అది బయటికి పంపించడానికి అనమాట ఇది వెనకాల. సో ఇది పెడితే మాత్రం బయటికి రాదు, లోపలే ఉంటుంది. ఇది తీసేస్తే మాత్రం మనకు వచ్చేస్తుంది. వీటిలోంచి కూడా మనం ఎయిర్ లోపలికి ఇంటేక్ అనమాట. ఇది ఇటు 2 సైడ్స్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ కూడా ఇక్కడ మౌత్ దగ్గర కూడా ఉంది. ఇదేమో కింద కంటే మాత్రం మనకి లోపలికి ఎయిర్ వెళ్తుంది, పైకంటే మాత్రం ఎయిర్ అనేది ఆఫ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం పెట్టుకొని చూద్దాం దీన్ని. సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది నాకైతే. పెట్టుకుని నాకు ఇప్పుడు రైడ్కి వెళ్ళాలనుకుంటున్నాను. రైడ్ అంటే చిన్న అక్కడ వరకు వెళ్ళేసి వద్దాము. ఫస్ట్ ఇది పెట్టి వేసుకుందాం. లోపల ఇది పిన్ లాక్ ఉంటుంది, దీనికి కూడా ఇక్కడ పిన్ లాక్ ఉంటుంది. గట్టిగా ప్రెస్ చేసి లాక్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ తీయాలంటే ఏం లేదు, ఇలా అంటే వచ్చేస్తుంది. పైకి అనేసి డ్యూయల్ వైజర్ ఇది. ఇక్కడ ఇంకో బటన్ ఉంది కదా, బటన్ కాదు జస్ట్ స్లైడ్ అనమాట. బటన్ కాదు జస్ట్ స్లైడ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని రాస్తుంది, యూజ్ ఓన్లీ ఫర్ డే టైమ్, వార్నింగ్, రిమూవ్ వైజర్ ఫిల్మ్ బిఫోర్ యూజ్ అంట. అంటే ఇది తీసేమని ఇంగ్లీష్లో చదువుతున్నాడు అంతే, తెలియదు మనకి ఇంగ్లీష్ అంతగా రాదుగా. ఏందమ్మా రాదులేదు, పీకేద్దాం. అది ఇది కూడా పీకేసాను, అవసరం లేదు. చాలా అసలు ఈ పిన్ నాయిస్ మీరు ఇగ్నోర్ చేసేయండి వీడియో వరకు. రేపు మార్నింగ్ ఇందాకలే వచ్చింది ఇది. ఇప్పుడు పెట్టుకొని చూపిస్తాను చూడండి. దీన్ని క్లోజ్ చేశాను. డీరింగ్ వస్తుంది దీనికి. ఈ డీరింగ్ ఏంటంటే మనకి సేఫ్టీ పర్పస్ అన్నమాట. ఏందప్ప ఇది, అది ఇంకాడికి ఇది పోలే అట్లే దాంట్లో ఇలా ఇటు నుంచి వేసి మళ్ళీ ఈ సైడ్ ఇంకోటి ఉంటుంది, మళ్ళీ అదే సైడ్ నుంచి బ్యాక్ వేయాలన్నమాట. బయట ఇలా అంటే ఇంకొచ్చేస్తుంది అనమాట. క్యాడీకి పోదు ఇంకా ఇలా బయటికి. ఇంకా మనం కింద పడినా కానీ ఇది కొంచెం ఓడదు అనమాట. ఇది ఇంకా ఇది ఎంత లాగినా రాదు, చూడండి రాదు అన్నమాట. ఎలా ఉన్నాను ఓవరాల్ దాంట్లో ఒకటి ఇలా అంటారు చూడండి, అలాగే. నా వాయిస్ మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను. వాయిస్ తీద్దాం. వాయిస్ అయితే వినపడదు అనుకుంటా నేను మాట్లాడింది ఇప్పటి వరకు. సో ఇప్పుడు చూడండి, నాకైతే ఫస్ట్ అంత కంఫర్ట్ అనిపించలే, ఎందుకంటే ఇప్పటివరకు మనం ఈ పాతది వాడాం కదా. దాని తర్వాత ఇప్పుడు కొత్త దానికి అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత నా హ్యాపీనెస్ అసలు వేరే లెవెల్. ఇంకా మనకి దీనికైతే గలీజ్ చేసాం కదా, ఇలా మొత్తం పెట్టేసి గలీజ్ చేసాము. దీనికైతే అలా గలీజ్ చేయాలనుకోవట్లేదు నేను. దీనికి మన కెమెరా పెట్టడానికి వేరేది ఉండిద్ది కదా, అది
ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసాను దాన్ని కూడా. అది త్వరగా వచ్చేసి ఇంకా దాన్ని తీసుకుని దీన్ని పెట్టేసి ఇంకా మన లాంగ్ రైడ్స్ స్టార్ట్ చేసేద్దాం. మంచి మంచి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. డోంట్ మిస్ అవ్వమాకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ సజెషన్ ఇవ్వండి, ఎక్కడ ఏ ప్లేస్లకి వెళ్ళాలో కూడా సజెషన్ ఇవ్వండి. అలాంటి ప్లేస్ అంటే ఇప్పుడు మీకు తెలిసిన ప్లేసులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీకు తెలిసినవి కొన్ని ఉంటాయి, ఇంకో వేరే వాళ్ళకి తెలిసినవి ఇంకొన్ని ఉంటాయి, ఇంకా వేరే వాళ్ళకి తెలిసిన ఇంకో మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి కదా. వాటిలో నేను కొన్ని అన్నీ ఒక స్లిప్లో రాసుకొని వాటిలో ఏది వెళ్దామని వన్ బై వన్ వెళ్తూ ఉన్నాం. సో ఇప్పటికి ఒక రౌండ్ వెళ్ళి వస్తాను. ఇప్పుడు మీకు చూపిద్దామంటే నా దగ్గర ఇది లేదు కదా. సో కెమెరా పెట్టడానికి మన దగ్గర ఆ స్ట్రాప్ లేదు ప్రస్తుతానికి. సో దీనికి పెడితేమో మీకు ఇంకా దాంట్లో ఇంక చూపిస్తే ఏముంటుంది ఇంకా గాలి సౌండ్ తప్ప ఇంకేముండదు. సో ఇప్పటికైతే ఒక రౌండ్ వెళ్ళేసి వస్తాను. ఒక రౌండ్ అంటే ఇంకెంతో దూరం కాదు, కిలోమీటర్లు కాదు, ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు. ఎందుకంటే కొన్నాను కాబట్టి ఆ హ్యాపీనెస్ అనమాట, ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ అసలుకి. సో దీనికి సినిమాటిక్ షార్ట్స్ తీస్తాను చూడండి మీరు కూడా. I feel nauseous, believe me. Never had a lot of shit come easy. Had to work hard, struggle just to be me. Had to rise up just so they could see me. Did what I had to do just to feed me. And what was left over I put towards my dreaming. But the only thing in life that has meaning are the things you gotta work for, believe me. Take into your hands a plan, your own hands can land your own brand. And damn, I feel like no one takes accountability. They want the credibility, convincingly unwilling to put in the fucking hours it takes to get some power. Don't be fucking sour, take a cold shower, scream until you're louder, work until you're prouder. And fuck all the doubters, they're just fucking downers. I swear to God they all let me down. I always fought just to wear the crown. I'm pissed off at these fucking clowns who were all taught they deserve an ounce. It's only worth it if you work for it. It's only worth it if you work for it. I won't stop till they hear me now. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.